ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఆకాశం నింగిలో మేఘాలు లేవు, ఎండలు మండిపోతున్నాయి. కానీ ఆ ఒక్క చెట్టు కింద నిలబడితే మాత్రం చినుకులు పడుతున్నాయి. అవును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అప్పన్నరాముని లంక గ్రామంలో ఒక ఊహించని వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బాధిత చెట్టు నుంచి వర్షంలాగా నీటి బొట్లు జాలువారుతుండడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అసలు చెట్టు నుంచి వర్షం కురవడం ఏంటి? ఇది వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవ్వడమా, లేక దీని వెనక మనం తెలుసుకోవాల్సిన సైన్స్ ఏమైనా ఉందా? ఈ విచిత్రం వెనక అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పన్నరాముని లంక గ్రామంలోని బాధిత చెట్టు నుంచి వర్షం కురుస్తుందన్న వార్త కాస్త కోనసీమ అంతటా దావానాలంగా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, పర్యాటకులు తండోపతండాలుగా ఆ గ్రామానికి తరలి వస్తున్నారు. అసలు వర్షపు మేఘాలు లేవు, ఎలాంటి పైపులు కూడా లేవు. అయినా చెట్టు రెమ్మల నుంచి నీటి చుక్కలు పడ్డంతో జనం ముక్కన వేలేసుకుంటున్నారు. కొందరు మొబైల్ ఫోన్లలో ఆ వింతను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక సాధారణంగా వర్షాలు లేని కాలంలో, ఎండాకాలంలో లేదా పొడి వాతావరణంలో ఇలాంటి ఘటనలు జరగడం ఉత్సుకతను మరింత పెంచింది. స్థానిక భక్తులు దీనిని ఒక అద్భుతంగా దైవ మహిమగా భావిస్తున్నారు. బాధిత చెట్టు నుంచి జాలువారుతున్న నీటిని ఎంతో పవిత్రమైనవిగా భావించి సీసాలో సేకరిస్తున్నారు. తమ కోరికలు తీర్చాలంటూ చెట్టుకు దండం పెట్టుకుని పూజలు చేయడం ప్రారంభించారు. కాలజ్ఞానంలో శ్రీ వీరబ్రహ్మేంద్రం గారు చెప్పినటువంటి భవిష్యవాణికి ఈ సంఘటన సజీవ సాక్ష్యమని గ్రామంలోని పెద్దలు విశ్లేషిస్తున్నారు. అయితే ఒకవైపు ప్రజలు దీనిని దైవిక శక్తి అని నమ్ముతుంటే, మరోవైపు ప్రకృతి శాస్త్రవేత్తలు, వృక్షశాస్త్ర నిపుణులు దీనికి సైంటిఫిక్ కారణాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా కొన్ని రకాల చెట్లపైన స్పిటిల్ బగ్స్ లేదా సికాడాస్ అనే చిన్న కీటకాలు వేల సంఖ్యలో చేరి చెట్టు రసాన్ని పీలుస్తాయి. అవి పీల్చిన రసాన్ని ద్రవ రూపంలో కిందకి విడుదల చేసినప్పుడు అచ్చం చెట్టు నుంచి వర్షం కురుస్తున్నట్లే కనిపిస్తుంది. దీనికి తోడు చెట్లలో జరిగేటువంటి ట్రాన్స్పిరేషన్ లేదా గట్టేషన్ అనే ప్రక్రియల వల్ల కూడా కొన్నిసార్లు చెట్ల ఆకుల నుంచి నీటి చుక్కలు బయటకు వస్తాయి. సైన్స్ ప్రకారం ఇది కీటకాల వల్ల లేదా వాతావరణ మార్పుల వల్ల జరిగేటువంటి సహజ ప్రక్రియ. అయితే ఈ గ్రామంలో ఇప్పుడు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా దైవ సంకల్పమని, కష్టాలు తీర్చే అమ్మవారి మహిమ అని స్థానికులు బలంగా నమ్ముతుంటే, శాస్త్రీయ కోణంలో ఆలోచించే కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్మవద్దని, సైన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనా ఒకే ఒక బాధిత చెట్టు ప్రస్తుతం ఇటు సైంటిస్టులకు, అటు ఆధ్యాత్మికవేత్తలకు సవాలుగా మారింది.